अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। सामने जरा पहले की షాద్నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ మరియు మన ప్రియతమ నాయకుడైనటువంటి మన వీర్లపల్లి శంకరన్న గారికి మరియు ప్రతాపన్న గారికి శ్యామన్నకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా షాద్నగర్ నియోజకవర్గ ప్రజల ఓటర్లందరికీ కూడా ఇప్పటివరకు గత 5 ఏళ్ల పాలనలో 3 ఏళ్ల పాలన టీఆర్ఎస్ ప్రభుత్వందే ఉండే. ఒక లేబర్ని కూడా తెచ్చుకోలేని దుస్థితిలో ఉండే. అది ఇంత పెద్ద మున్సిపాలిటీకి ఒక 90 మంది లేబర్ ఎక్కడ సరిపోతారు? 90 మంది లేబర్ని పెట్టి పని చేయిస్తే ఎక్కడ సరిపోతారు కాలనీలల్లో? ఇంత పెద్ద షాద్నగర్ ఫరక్నగర్ కలుపుకొని తర్వాత రోడ్లు కానీ, డ్రైనేజీ వర్కులు కానీ, వాటర్ కానీ ఎట్లాంటి వసతులు లేకుండా వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టినారు. ఇంకా చెప్పాలంటే నా వార్డులోనే ఇల్లు కడుతుంటే ఇళ్ళకి అడ్డం పోయి పేర్లు చెప్పుకొని వసూలు చేసుకున్న కాలం కూడా ఉండే. అంత నీచ రాజకీయం చేసినారు వాళ్ళు. అంత దుస్థితిపైన మరీ ఘోరమైన రాజకీయం చేసినారు. ఇదేంటి అని అడ్డుపడినందుకు, అడిగినందుకు వాళ్ళు వర్క్లు ఆపేయడము, అట్లీస్ట్ లేబర్ కూడా రానివ్వకుండా ఆపడము, అట్లాంటివి చాలా చేసినారు. చాలా ఘోరాలు చేసినారు వాళ్ళు. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో అందరి ఫోన్లు ట్యాప్ చేయించి ఆడపిల్లలని కూడా చూడకుండా వాళ్ళు నక్సలైట్లు అని చెప్పని ఇంత ఘోరమైన నిందలేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు, కుటుంబ సభ్యులు ఏం ఆడపిల్లలది మీరు ఈ రకంగా మీరు ఫోన్లు ట్యాపులు చేయించడం ఇది మహా నేరం, ఘోరం. దీనికి నేను చట్టరీత్యా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాను. నేను ఇలాంటి ఘోరాలు ఇంకొకసారి వాళ్ళు పాల్పడకూడదు. అలాంటి ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఎట్లా ఉంటారని నేను ఈ మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తున్న వాళ్ళని. నా వార్డు వరకు వస్తే ఈ శంకరన్న వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత శంకరన్న నాయకత్వంలో షాద్నగర్ చాలా విరజిల్లుతుందని నేను ఘంటాపదంగా చెప్తాను. ఎందుకంటే రోడ్లు, డ్రైనేజీ, పార్కులు ఏది కూడా అన్నా ఇది అని నేను అనక ముందే నీకు ఇది కావాలి కదా, సరే నేను ఒకటి అడిగితే 2 ఈ రకంగా నాకు అన్న చాలా సహాయం చేసిండు. గతంలో వాళ్ళు 3 ఏళ్ల పాలనలో నేను కనీసము నా వార్డులో ఒక లేబర్ని తెచ్చుకోవడానికి, ఒక డోజర్ని, జేసీబీని తెచ్చుకోవడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడినా. అన్న వచ్చిన తర్వాత నేను నిజంగా చాలా సంతోషపడుతున్నా. చాలా 10 కోట్ల వరకు నేను వర్క్ చేసుకున్నా గత 2 సంవత్సరాలలో. వాళ్ళు ఉన్నప్పుడు అంతకు ముందు పెట్టిన వర్క్లే చేసిరే తప్పితే వాళ్ళేం కొత్తగా నాకేం మళ్ళీ శాంక్షన్ చేసి ఇవ్వలేదు. దయచేసి నేను షాద్నగర్ మరియు ఫరక్నగర్ ప్రజలకు ఒక్కటే చెప్తున్నా, ప్రతి ఓటర్కి చెప్తున్నా, నేను శంకరన్న నాయకత్వంలో షాద్నగర్ నిజంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే మీరు అందరు చాలా ప్రతి వార్డులో ప్రతి ప్రజలు చూస్తున్నారు, ప్రతి చోట ప్రతి ఒక్క వ్యక్తి గమనించాలి. ఇది ముఖ్యమైన విషయం. అప్పుడు ఉన్నప్పుడు ఎట్లుంది, శంకరన్న వచ్చిన తర్వాత ఎట్లుంది, ఆయన అన్నిటికీ అతీతుడు. ఏ పార్టీకి కూడా ఆయన అది లేకుండా వీళ్ళు ఈ పార్టీ అని చెప్పనేసి అని ఆయన ఇదివరకు చూడలేడు ఎప్పుడు కూడా. ఆయన వార్డు ప్రజలని దృష్టిలో పెట్టుకొని వర్క్ చేసిండు. అడగంగానే పనులు జరిగినాయి, వార్డులలో అభివృద్ధి జరిగింది. నా దగ్గర 25 పార్కులు ఉన్నాయి నా 10వ వార్డులో. ఇప్పుడు నా దగ్గర ఇంకా నేను ఫుల్ఫిల్ చేయాల్సిన పార్కులు ఇంకొక 15-16 ఉన్నట్టున్నాయి. మ్యాక్సిమం పెద్ద పార్కులు, పెద్ద రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, జానమ్మ చెరువు కట్ట నుంచి నేను 63 లక్షల డ్రైనేజ్ వర్క్ చేసుకున్నాను. నేను అండర్ గ్రౌండ్ దగ్గర 10 కోట్ల వర్క్ చేసుకున్నాను. ఇంకా చెప్పాలి అంటే ఇంకా నాకన్నా ఇంకా బడ్జెట్ ఇచ్చిండు. ఇంకా అసలు నా దగ్గర పనులు ఆగుతూనే లేవు, నీకు అవసరం లేదు ఎలక్షన్ తోటి అని చెప్పనేసి అని అన్న చేపిస్తూనే ఉన్నాడు. ఇక్కడే కాదు ఎక్కడ కూడా పనులు ఆపొద్దు, ప్రజలు ఇబ్బంది పాలు కావద్దు అన్న ఒక్క ఉద్దేశంతో అన్న ఇంకా
ముందుకు సాగుతున్నాడు. మీ వార్డులో ఉన్న సమస్యలు ప్రజెంట్ నా వార్డులో అంటే ఇంతకు ముందు చాలా సమస్యలు ఉండే. ప్రజెంట్ ఇంతకుముందు గత 3 ఏళ్లలో రోడ్లు కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ చెప్పాను కదా. ఒక లేబర్ని కూడా నాకు ఇవ్వడానికి నాకు నరకం చూపించారు. కానీ 2 ఏళ్లలో నేను చాలా పనులు చేసుకున్నా. ఈ ఫరక్ నగర్ నుంచి పరిగి రోడ్డుకు, సిఎస్కే నుంచి పరిగి రోడ్డుకు వెళ్ళే బీటీ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఈ సిఎస్కే నుంచి ఈ అంబేద్కర్ బొమ్మకు టచ్ అయ్యే రోడ్డు కూడా ఇంకొక వారం రోజులు అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా చిన్న చిన్న బిట్లు కూడా ఉన్నాయి, అవి కూడా అన్న కంప్లీట్ అయిపోతాయని చెప్పిండు. నేను ఈ మీడియా ముందల నేను ప్రజలందరినీ కోరుకునేది ఒక్కటే. నేను ఇప్పటి వరకు ఈ గత 5 ఏళ్లలో కంటే ఈ 2 ఏళ్లలో చేసిన పనులు ఇవన్నీ. గత 5 ఏళ్లలో నేను 1,30,00,000 అంటే అవి పాత వర్కులు ఇప్పుడు అప్పుడు శాంక్షన్ చేశారు. కానీ అన్న ఇప్పుడు ఈ 2 ఏళ్లలో నేను అడిగిన వెంబడే పెట్టి చేపించిన పనులు ఇవన్నీ. ఎక్కడ కూడా నాకు ఇబ్బంది కలగకుండా ఆయన నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు దగ్గర 50 వరకు వచ్చినాయి సార్. అని కడుతున్నారు. ఇంకొక ఇప్పుడు సెకండ్ విడత కూడా ఉంది. అందులో నాకు ఒక 20 ఇండ్ల వరకు అన్న హెల్ప్ చేస్తా అని చెప్పి ఆల్రెడీ చెప్పిండు. ఎలక్షన్ తర్వాత ఒక 20 ఇండ్లు పెట్టుకోను, ఎవరెవరికి ముఖ్యులు రేషన్ కార్డులు అన్నీ బాగానే ఉన్నాయి సార్. ఇప్పటికైతే స్ట్రీట్ లైట్లు కూడా అన్నీ బాగున్నాయి. ఈ స్ట్రీట్ లైట్ అంటే చెప్తాను, ఒక 5 ఏళ్ల పాలనలో 3 ఏళ్ల పాలన వాళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఒక్కసారి కూడా ఒక కొత్త లైట్ రాలే మున్సిపల్కి. అవే లైట్లు రిపేర్ చేయడం, అవే లైట్లు నెయ్యడం. ఎప్పుడు అడిగినా ఒక కొత్త లైట్ రాలే. ఒక కొత్త లైట్ ఎక్కడ కూడా వేసిన పాపన ఊలే. మేమే చాలా మటుకు మా డబ్బులు, సొంత డబ్బులు ఖర్చు చేసుకొని లైట్లు వేపియడం చాలా మటుకు అప్పుడున్న గవర్నమెంట్లో చాలా పనులు మేము సొంత డబ్బులతోనే చేసుకున్నాం. వాళ్ళేం మాకు సహాయ సహకారాలు అందించలేదు. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఒక్కటే, టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి జరిగిందని చెప్పుకునేటోళ్ళు ప్రూఫ్ కూడా చూపించాలి. ఖాళీ మాటలు చెప్తే సరిపోదు. మా దగ్గర ప్రూఫ్ ఉంది. ఈ 2 ఏళ్లలో మేము ఎంత వర్క్ చేసినాం అనేది ప్రూఫ్ ఉంది. నేను గంటాస్పదంగా ఒక్క విషయం అయితే ఖచ్చితంగా చెప్తాను. నేను నా ఒక్క వార్డు గురించి అని కాదు, ఓల్డ్ షాద్నగర్, ఫరక్ నగర్ చూసుకుంటే ప్రతి వార్డులో వాళ్ళు చేసిన పనులు ఎక్కడున్నాయి, శంకరన్ నగర్ వచ్చిన తర్వాత చేసిన పనులు ఎక్కడున్నాయి, ఏం జరిగినాయి ప్రజల కళ్ళ ముంగలు కనిపిస్తుంది కదా. ఏదో పిచ్చి వాగుడు ఎన్నో కూర్చొని వాగితే సరిపోదు. అది కళ్ళు తెరుచుకొని, కళ్ళు బాగా పెద్దవి చేసుకొని చూడాలి. ఇంకొకటి, ఏదైనా సరే మనకు సత్తా ఉందనే కదా మనం ఈ యుద్ధంలో దిగినాం. సత్తా నిరూపించుకోవాలంటే, బల్ల నిరూపించుకోవాలంటే ఎదురుపడాలి. అంతేగాని చీప్ ట్రిక్స్ ప్లే చేయకూడదని నేను ఈ మీడియా పరంగా నేను ఫస్ట్ చెప్తున్నా. నేను చీప్ ట్రిక్స్ ప్లే చేయడం మానేయండి. మీరు ఏం పనులు చేస్తున్నారు, మీ ప్రభుత్వం ఏం పనులు చేస్తుందో మీరు చెప్పండి. మా ప్రభుత్వం ఏం పనులు చేసిందో మేము ప్రూఫ్తో సహా చూపిస్తున్నాం. ప్రజల కళ్ళ ముంగలు ఉంది అది. నేను ఈ మేనిఫెస్టో పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజల కళ్ళ ముందల ప్రతి పని ఇంకా నా వార్డులో అల్కపూరిలో అన్న కొబ్బరికాయ కొట్టిండు ఒక 15 days బ్యాక్. ఇప్పుడు వర్క్ నడుస్తుంది అంటే ప్రజల మీద ఆయనకు ఎంత దృష్టి ఉంది. ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దు అన్న ఒక్క ఆలోచనతోటి ఆయన ఎక్కడ కూడా ఏ పనులు ఆపుతలేడు. చేసుకోండి అనేసి అని. ఓల్డ్ సిటిజన్స్ ఉన్నారు కదా మేడం, వాళ్ళకి పెన్షన్ గురించి అలాంటి పెన్షన్ ఇప్పుడే మాట్లాడాము. అన్న కూడా ఇప్పుడే చెప్పాడు ఆఫ్టర్ మార్చ్. ఎందుకంటే వాళ్ళు ఖజానా ఖాళీ చేసిపోయినాక ఇయ్యమంటే ఏడికెళ్ళిస్తారు. కొంచెం మీ మీడియా పరంగా కూడా కొంచెం ప్రజల్లో చైతన్యం తీసుకురండి. ఇది వాళ్ళు చేసిన తప్పిదానికి మన గవర్నమెంట్ బలి కావద్దని కోరుకుంటున్నాను నేను. ఆఫ్టర్ మార్చ్ తర్వాత కొత్త బడ్జెట్, కొత్త సంవత్సరంలో ఈ పింఛన్లు అనేవి ప్రారంభమవుతాయి. విడోస్కి కానీ, ముస్లిమ్స్కి కానీ, ముసలి వాళ్ళకి కానీ అందరికీ. 10వ వార్డు ప్రజలందరికీ కూడా, ఓటర్ మహాశయులకి నేను నడికుడ శ్రావణి, మీకు ఆల్రెడీ నేను సుపరిచితమే. ఈ మీడియా పరంగా మీ అందరినీ నేను మీ ముందుకు వచ్చి అడుగుతున్నాను. దయచేసి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన 10వ వార్డులో నాకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి మరింత మన వార్డును అభివృద్ధి చేయగలిగేంత అవకాశాన్ని, అదృష్టాన్ని మీ ఓటుతో నాకు కల్పించాలని కోరుతున్నా. దయచేసి మీరు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకండి. మీ కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాన్ని చూడండి. గత 3 ఏళ్ల పాలనను వదిలేసి ఈ 2 ఏళ్ల పాలనలో మనం ఎంత పని చేసినాం, ఈ ప్రభుత్వం ఎంత పని చేసింది గమనించి మీరు ఓటేయండి. దయచేసి నాకు ఓటేసి నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ఈ February 11th
ప్రతి ఒక్కరూ తమ ఓటుని వినియోగించుకోవాలని కోరుకుంటున్న పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల.